హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే గ్రీన్ పీస్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు. సింపుల్ అండి. ఈ సమ్మర్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి ఎక్కువ ఫ్రై ఐటమ్స్ పెట్టొద్దు. ఎక్కువ శాతం కొంచెం మనకు డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ ఉండేలాగానే కొంచెం సూప్ లాగా గ్రేవీ టైప్లోనే పెట్టుకోండి. ఫ్రైలు మాత్రం ఎక్కువగా తినిపించకండి. అందుకోసం అని చెప్పేసి నేను బీన్స్ని ఫ్రైలా కాకుండా ఇట్లా గ్రీన్ పీసు ప్లస్ మన బొబ్బర్లు ఉంటాయి కదండి, అట్లాంటి సోయా, వాటిని నైటే నానబెట్టేసి వేసుకొని చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓన్లీ రైస్లోనే అని కాదు, చపాతీలో కానీ పూరీలోకి కానీ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీ పిల్లలు అయితే చెప్తున్నాను కదండి, కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగా ఉంటుంది రుచి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి అని అంటే, నార్మల్గా ఇప్పుడున్న సొసైటీలో చాలామంది అసలు ఎంత దగ్గర ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, అసలు నమ్మడానికి లేకుండా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. అన్నీ తెలిసి మనతో ఉంటూనే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళతోని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే జరిగిపోయిన తర్వాత మనం దాన్ని మార్చడానికి ఏముండదు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడమే దానికి మనకు సొల్యూషన్. ఎవరో బయటి వాళ్ళు ఏదో అని మనం చెప్పలేం, కానీ మన పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేసే ఈ నమ్మకద్రోహులు ఎవరైతే ఉంటారో, అంటారు కదండి, ఎవరినైనా నమ్మచ్చు కానీ పక్కల పాము నమ్మద్దు అని మనకు సామెత ఉంది కదా. అట్లా పక్కనే వండుకుంటూ మన జీవితాలతో ఆటలాడుకుంటారు. అట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏది కానివ్వండి, పరిమితికి మించి ఎక్కువగా మనం అవకాశం ఇవ్వద్దు. అంటే నేను ప్రత్యక్షంగా చూసినా, ఆల్రెడీ అనుభవించిన కాబట్టి చెప్తున్నా మీకు. జాగ్రత్తగా ఉండండి. అలాగే నాకు ఎందుకో మీకు ఈ విషయం షేర్ చేయాలనిపించింది. కొంతమంది అయినా నా మాటల వల్ల మారి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. కానీ మీరు మాత్రం నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్.